ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ఎంపీ ఈటెల రాజేందర్ కొనియాడారు. బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పారు. ఆ విషయం సర్వేలు కూడా చెప్తున్నాయని అన్నారు. వేరే రాష్ట్రంలో గెలిచినప్పుడు స్వీట్లు పంచుకుంటున్నట్లే తెలంగాణలో కూడా ఆ రోజు రావాలని చెప్పారు. ఇక మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అతి శక్తివంతమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి అలా కీర్తించే పరిస్థితి వచ్చింది. పక్కా బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరానటువంటి తపన పట్టుదల మోడీ గారి మాటలను విశ్వసించి ముందుకు కలిగినటువంటి శక్తివంతమైన నాయకత్వం అంతా కూడా అడ్డపెట్టి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఇప్పటి వరకు రాలేదు. రేపు వచ్చేది కూడా ఒకే దానికోసం వస్తాడు. తెలంగాణ ప్రజలారా, సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు, మీకు సేవ చేస్తూ ఉన్నాం. మాకు స్ఫూర్తినివ్వాలంటే మీ మద్దతు కావాలి, మీ ఆశీర్వాదం కావాలని చెప్పడం కోసం మాత్రమే ఇవాళ మోడీ గారు ఇక్కడికి వస్తారు. మేము మూసి ఉద్యమం చేసినాం. మూసి ఉద్యమంలో మేమున్నది పిడికడి మంది మాత్రమే, పార్టీ కార్యకర్తలుగా మేమున్నది పిడికడి మంది మాత్రమే. కానీ వందల సంఖ్యలో ఆ డివిజన్లో ఉన్న ప్రజానికం మాతో పాటుగా రోజులు తడపడి ఉద్యమాలు చేసింది.